Hello everyone, welcome to Python 1 series. సో ఆల్రెడీ బిఫోర్ లెక్చర్లో మనం వేరియబుల్స్ పార్ట్ 1 చూసాం. వేరియబుల్ అంటే ఏంటి, సో లైక్ మెమరీలో పైథాన్లో అసలు వేరియబుల్ హౌ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ సి అండ్ జావాలో ఉన్న వేరియబుల్స్తో. అసలు ఎందుకంటే మనం ముందు వేరియబుల్స్ డిక్లేర్ చేయాలంటే హౌ ఇట్ వర్క్స్ ఇన్ ద బ్యాక్ ఎండ్ అని మనకు తెలియాలి కాబట్టి. సో ఇఫ్ ఎనీవన్ డిడ్ నాట్ వాచ్ దట్ వీడియో కెన్ గో అండ్ వాచ్ దట్ పార్ట్ 1 ఆఫ్ దిస్ వేరియబుల్స్. సో దీంట్లో ఏం డిస్కస్ చేస్తామంటే వేరియబుల్స్, సో దేర్ నేమింగ్ రూల్స్, సో నేమింగ్ రూల్స్ అండ్ ఆల్సో ద బెస్ట్ ప్రాక్టీసెస్. సో ఒక వేరియబుల్ మనం డిక్లేర్ చేయాలంటే వాట్ ఆర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ అనే దాని కూడా డిస్కస్ చేద్దాం. ఇట్ విల్ బి వెరీ సింపుల్. సో ఫస్ట్లీ, సో ఎందుకు అంటే మన లేబుల్స్ అండ్ వేరియబుల్స్ అంటే లేబుల్స్ అని చెప్పాం కదా. సో ఈ లేబుల్స్ మనం ఎలా కరెక్ట్గా రాస్తే పైథాన్ ఈజీగా అర్థమవుద్ది, అలాంటి ఎర్రర్స్ మనకి లైక్ సింటాక్స్ ఎర్రర్ ఇవ్వకుండా వస్తుంది. అండ్ ఆల్సో ఈ బెస్ట్ ప్రాక్టీస్ ఎందుకంటే లైక్ ప్రోగ్రామ్స్, మిగతా ప్రోగ్రామ్స్ కూడా అర్థం అవ్వాలి కాబట్టి యూ షుడ్ లెర్న్ హౌ టు రైట్ ఏ ప్రాపర్ కోడ్. So firstly, the syntax rules. So first one ఏంటి, so we have rules like content. So ఒక వేరియబుల్ అన్నది can contain only letters, numbers and underscores. ఓన్లీ అండర్ స్కోర్స్, స్పెషల్ సింబల్స్ లో ఓన్లీ అండర్ స్కోర్స్ మాత్రమే ఉంటుంది. ఇంకే సింబల్స్ కూడా మనం వాడకూడదు. లెటర్స్, నెంబర్స్ అండ్ అండర్ స్కోర్స్. అండ్ వన్ మోర్ రూల్ ఏంటంటే a variable cannot start with a number, cannot start with number. సో అదనమాట. సో నెంబర్తో స్టార్ట్ చేయలేము. ఇట్ కెన్ హ్యావ్ నెంబర్స్ ఉండొచ్చు, దాంట్లో అండర్ స్కోర్స్ ఉండొచ్చు, బట్ నెంబర్తో మాత్రం స్టార్ట్ అవ్వకూడదు. నెక్స్ట్ వన్, we should not use we should not use keywords. సో కీవర్డ్స్ అంటే తెలుసు కదా, లైక్ ఇఫ్, ఫర్, క్లాస్, వైల్, ఇవన్నీ కూడా లైక్ కీవర్డ్స్ అంటే ఏంటి, దే ఆల్ హ్యావ్ సపరేట్ పర్పస్. పైథాన్లో ఆల్రెడీ మనకి ఒక సపరేట్ పర్పస్ ఉంది. సో అందుకని చెప్పి ఈ కీవర్డ్స్ మనం మళ్ళీ వేరియబుల్స్కి యూస్ చేస్తే ఇట్ విల్ గివ్ ఎన్ ఎర్రర్ అండ్ ఇట్ విల్ క్రాష్ ద ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ మోర్ రూల్ ఏంటంటే, సో ఇట్ ఈస్ అబౌట్ కేస్ సెన్సిటివిటీ. ఎందుకంటే సో ఇట్ ఈ కేర్స్ అబౌట్, అంటే మీరు యాపిల్ అని రాస్తే ఇట్స్ ఏ డిఫరెంట్ వేరియబుల్ నేమ్, క్యాపిటల్ ఏ పెట్టి రాస్తే అదొక డిఫరెంట్ వేరియబుల్ నేమ్, అన్ని క్యాపిటల్లో పెడితే అదొక వేరియబుల్ నేమ్. అంటే ఈ మూడు కూడా మనకి సిమిలర్ గా ఉండొచ్చు, కానీ పైథాన్ ఎలా అర్థం చేసుకోండి అంటే లైక్ ఈచ్ వన్ ఈజ్ డిఫరెంట్ వేరియబుల్ నేమ్. సో అందుకని కేస్ సెన్సిటివిటీ కూడా మనం ఫాలో చేయాలి. సో ఒకసారి మీరు యాపిల్ అని రాసి నెక్స్ట్ టైం ఆ వేరియబుల్ నేమ్ క్యాపిటల్లో రాస్తే ఇట్ విల్ నాట్ అండర్స్టాండ్, ఇట్ విల్ థింక్ ఇట్ యాజ్ ఎ న్యూ వేరియబుల్, ఇది ఒక కొత్త వేరియబుల్ కింద అది అర్థం చేసుకుంటుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ రూల్స్. ఇవన్నీ కూడా ద మెయిన్ లైక్ సింటాక్స్ రూల్స్ అన్నట్టు ఇవి. సో మనం ఇందాక మాట్లాడినట్టు ఒక ఓన్లీ జస్ట్ నేమింగ్ రూల్సే కాకుండా లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ దట్స్ కాల్డ్ బెస్ట్ ప్రాక్టీస్. సో వాట్ ఈస్ బెస్ట్ ప్రాక్టీసెస్? సో బేసికల్గా ఏంటంటే పైథాన్ ఒక స్టైలింగ్ ఫార్మెట్ ని ఫాలో అవుతుంది. లైక్ ఇట్స్ హ్యాస్ ఎ స్టైల్ గైడ్ పైథాన్ కూడా. సో ఆ స్టైల్ గైడ్ పేరు ఏంటంటే PEP8 అంటాం. PEP8. సో అంటే పైథాన్ ఎన్హాన్స్మెంట్ ప్రపోజల్. పైథాన్ ఎన్హాన్స్మెంట్ ప్రపోజల్. సో ఇది కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంది. సో లైక్ యూనివర్సల్ అన్నట్టు, సో అందరి కోడర్స్ కి ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు చెప్పడం కోసం. సో ఇది ఏం చేస్తుంది అంటే మనం రాసే కోడ్ ని పైథానిక్, సో పైథాన్ కోడ్ ని ఎలా ఉండాలి అని ఒక పైథాన్ స్టాండర్డ్ ని సెట్ చేసింది. సో దాంట్లో ఫస్ట్ బేసికల్ గా ఏంటంటే మెయిన్ థింగ్ స్నేక్ కేస్ వాడతాం. స్నేక్ కేస్, స్నేక్ కేస్ నథింగ్ బట్ ఏంటంటే మనం అన్ని ఆల్ లోవర్ కేస్ లెటర్సే వాడతాం ఒక వేరియబుల్ రాయాలంటే. ఒకవేళ మల్టిపుల్ వర్డ్స్ ఉంటే దాంట్లో మనం అండర్ స్కోర్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ అండ్ వేరియబుల్ నేమ్ యాపిల్, వి రైట్ లైక్ దిస్. అలా కాకుండా ఇఫ్ యూ వాంట్ లైక్ మై యాపిల్ అని ఒక 2 వర్డ్స్ ఉన్నాయనుకో, సో అన్ని స్మాల్ లెటర్స్ యూజ్ అండర్ స్కోర్. సో ఆ వర్డ్స్ మధ్య డిఫరెన్స్, సో దీన్ని స్నేక్ కేస్ అంటాం. సో ఆ స్పేసెస్ ని మనం అండర్ స్కోర్ తో రిప్లేస్ చేస్తాం, అన్ని స్మాల్ లెటర్స్ లో రాస్తాం. సో దిస్ ఈస్ ద మోస్ట్ సజెస్టెడ్ వే బై ద PEP8 అనమాట. సో అందుకని చెప్పి ఇట్ విల్ బి వెరీ నైస్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీస్ నేమ్స్ వి యూస్, దగ్గర నేను చెప్పినట్టు యాపిల్ అని ఏదో మీకు నచ్చినట్టు పెట్టగలన్నా, సో మీనింగ్ఫుల్ నేమ్స్ ఉండాలి. సో వన్ మోర్ థింగ్, సో ఫస్ట్ వన్ ఏంటి స్నేక్ కేస్ ఫాలో అవ్వాలి, ఇంకోటి ఏంటి మీనింగ్ఫుల్ నేమ్స్. సో మనం దేనికైతే అసైన్ చేస్తున్నామో దానికి ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఉంటే, మీనింగ్ఫుల్ నేమ్, సో ఇట్ విల్ బి ఈజీ. సో గుర్తుపెట్టుకోవడానికి లైక్ సీక్రెట్ కోడ్, మై వేరియబుల్ ఇలాంటి కన్నా లైక్ ఏ ప్రాపర్ నేమ్ దానికి ఆ రిలేటెడ్ పరంగా మనం ఇచ్చుకోవాలి. ఒక టైం మనకు ప్రోగ్రామ్స్ వస్తాయి, X ఈక్వల్ టు
60 minutes అన్నాం కదా, సో అవర్ ఈజ్ ఈక్వల్ టు 60 అని రాసుకుంటే యూల్ గెట్ లైక్ దిస్, అవర్లో 60 minutes అన్నట్టు, లైక్ దిస్ ఒక descriptive గా ఉండడం బెటర్. So this is all about naming styles and conventions and best practices. If you have any doubt regarding this, కింద కామెంట్ చేయండి, అండ్ డౌట్స్ ఉంటే కింద అడగండి. సో ప్రీవియస్ దాంట్లో ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పలేదు, సో దట్ ఈస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని రాస్తే ఏమవుతుంది అని చెప్పి, దానికి రీజన్ ఏంటంటే ఇదే మనం ఇప్పుడు మాట్లాడుకున్న కన్వెన్షన్స్ అనమాట. ఎందుకంటే సో ఏ వేరియబుల్ కెనాట్ బి ఏ నెంబర్ అండ్ ఇట్ కెనాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్, అందుకని చెప్పి అది రాంగ్ అనమాట. సో దట్స్ ఆల్ అబౌట్. ఇఫ్ హ్యావ్ ఎనీ డౌట్స్ కెన్ కామెంట్ డౌన్, షేర్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.